ఈ వీడియోలో మనము సబ్ట్రాక్షన్ ఫ్రమ్ పవర్ ఆఫ్ 10 అంటే 10 యొక్క ఘాతాలు 10 స్క్వేర్ 10 క్యూబ్ 10 పవర్ 4 10 100 1000 10,000 ఇలాంటి సంఖ్యల నుంచి సంఖ్యల్ని తీసివేయడం, అది కూడా అప్పు తీసివేత బారో సబ్ట్రాక్షన్ అనేది లేకుండా ఎంత సింపుల్గా వేదగణిత సూత్రాలను ఉపయోగించి మనం తీసివేత చేస్తామో చూడబోతున్నాము. సో దీనికి మనం ఉపయోగించేటువంటి సూత్రాలు ఏంటి అంటే నిఖిలం నవత చరమం దశత, దీన్నే ఆల్ టు 9 అండ్ లాస్ట్ టు 10 అని చదువుతాం. మనకి ఈజీగా ఉండడం కోసం మన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా మనం ఉపయోగిస్తాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం మిత్ర పరమిత్ర సంఖ్యల గురించి. సో ఇక్కడ ఆల్ టు 9 అంటే మనం తీసివేయాల్సిన సంఖ్య ఏదైతే ఉందో దాంట్లో చివరి సంఖ్య తప్ప మిగిలిన సంఖ్యలన్నిటి యొక్క మిత్ర సంఖ్యల్ని రాయాలి. అలానే లాస్ట్ టు 10 అంటే చివరి అంకెని మాత్రమే దాని యొక్క పరమ మిత్ర సంఖ్యను రాయాలి అని అర్థం. ఓకే, అలానే ఇంకో సూత్రాన్ని కూడా మనం ఉపయోగిస్తాము, అది ఏకన్యూనేన అంటే రెడ్యూస్ 1, దట్ ఈస్ సబ్ట్రాక్ట్ 1 అంటే ఒకటి తగ్గించవలెను అని. అదేంటి ఎలా అనేది ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాము. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. చూడండి, 1000లోంచి 34ని తీసివేయాలి. 1000లోంచి 34ని తీసేయాల్సి ఉంటే ఎలా తీసివేయబోతున్నాము అంటే ముందుగా ఈ 34కి ముందు ఇక్కడ ఒక స్థానం ఖాళీగా ఉంది కదా, ఈ స్థానంలో ఒక 0 తీసేసుకుందాము మనకి ఈజీగా ఉండడానికి. ఇకపోతే మనం ఇందా రెండో సూత్రం చూసాం చూడండి, ఏక నూనేనా అంటే సబ్ట్రాక్ట్ 1 రెడ్యూస్ 1. ఇక్కడ 1 ఉంది, దీంట్లోంచి ఒక 1ని తీసేద్దాం. 1 - 1 ఎంత అవుతుంది? 0. నెక్స్ట్ ఆల్ టు 9 చెప్పాను ఆల్రెడీ, చివరి అంకె తప్ప మిగిలిన అంకెల యొక్క మిత్ర సంఖ్యల్ని రాయాలి. అంటే 0కి ఎంత కలిపితే 9 వస్తుంది అనేది మిత్ర సంఖ్య. సో 0 యొక్క మిత్ర సంఖ్య ఎంత? 9. 3కి ఎంత కలిపితే 9 వస్తుంది అంటే 3 యొక్క మిత్ర సంఖ్య 6. 4కి చివరి సంఖ్య అండోయ్, మళ్ళీ తొందరపై మిత్ర సంఖ్య రాయొద్దు, పరమ మిత్ర సంఖ్య రాయాలి, లాస్ట్ టు 10. సో 4కి ఎంత కలిపితే 10 వస్తుంది అంటే 4 యొక్క పరమ మిత్ర సంఖ్య 6. చూడండి, మనం ఇక్కడ మామూలుగా అయితే ఇందులోంచి 1 తీసుకొచ్చుకోండి, 1 10 అవుతుంది. ఈ విధంగా మనం అప్పు తీసివేతలు చేయాలి. అలాంటి అప్పు తీసివేత అనే పదం లేకుండా ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. అలానే ఇంకొకటి తీసుకొని చూద్దాము. సో ఇక్కడ 10,000లోంచి 7,568ని తీసివేయాలి. మళ్ళీ మామూలే ఏక నూనెన సబ్ట్రాక్ట్ 1 అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తీసేయమని కాదు. ఒకవేళ దీని యొక్క మల్టిపుల్ ఉన్నా అంటే ఇక్కడ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 5 6 7 8 9 ఏదైనా ఉండొచ్చు, 1 తగ్గించమని అర్థం. సో ఇందులోంచి 1 తీసేస్తున్నాను, దాని విలువ 0. ఇప్పుడు మిగిలిన అంకెల యొక్క ఏం రాయాలి? మనం మిత్ర సంఖ్యల్ని రాయాలి, చివరి అంకె తప్ప. సో 7 యొక్క మిత్ర సంఖ్య ఎంత? 2 అంటే 7కి 2 కలిపితే 9 వస్తుంది అని అర్థం. అలానే 5 యొక్క మిత్ర సంఖ్య ఎంత అంటే 5కి ఎంత కలిపితే 9 వస్తుంది అనేది, అది 4. 6 యొక్క మిత్ర సంఖ్య ఎంత అంటే 6కి ఎంత కలిపితే 9 వస్తుంది అని 3. అలానే 8 యొక్క మళ్ళీ మర్చిపోవద్దండో చిట్ట చివరి సంఖ్య అంటే దానికి ఏం రాయాలి? మనం పరమ మిత్ర సంఖ్య రాయాలి. సో 8 యొక్క పరమిత్ర సంఖ్య 8కి ఎంత కలిపితే 10 వస్తుంది అనేది. సో 8కి 2 కలిపితే 10 వస్తుంది. ఈ విధంగా మనం దీనిని విత్ ఇన్ సెకండ్స్లో, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం టైం పట్టింది, కానీ ప్రాక్టీస్ చేస్తే సెకండ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి చాలా సింపుల్గా మనం ఈ తీసివేతల్ని చేయొచ్చు. సో వేదగణితాన్ని ఉపయోగించి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే గణితం మీద మీకు అంత అవగాహన వస్తుంది, దాని మీద అంత పట్టు పెరుగుతుంది. వదిలిపెట్టకుండా గణిత మేధాలో మీరు ప్రతి వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు వేదిక్ మ్యాథ్స్లో ఎంత పట్టు రావాలో అంత పట్టు ఖచ్చితంగా వచ్చింది. మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి సబ్ట్రాక్షన్ ఫ్రమ్ పవర్ ఆఫ్ 10 అనే కాన్సెప్ట్లో కొంతమంది ప్రాక్టీస్ చేసినప్పుడు చిన్న ఇబ్బంది అది వచ్చి మనం అడగడం జరిగింది. అంటే ఈ తీసివేసేటువంటి సంఖ్యలో చివరిలో 0లు ఉన్నప్పుడు ఎలా చేయాలి సార్, మాకు కొంచెం ఇబ్బంది వస్తుంది అనేది వాళ్ళు అడిగినటువంటి సందేహం. సో దానికోసం ఈ వీడియోని సపరేట్గా చేసి దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విధానంలో ఎటువంటి మార్పు లేదు. దీనికి మనం ఉపయోగించేటువంటి సూత్రం ఏంటి? వేదగణిత సూత్రం నిఖిలం నవత చరమం దశత అనేది. ఈ నిఖిలం నవత చరమం దశత అనేటువంటి ఫార్ములాని మనకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ మనం ఏం నేర్చుకున్నాము? ఆల్ టు 9 లాస్ట్ టు 10
ఇంతే కదా మనం నేర్చుకుంది. సో ఇది చేసే ప్రయాణంలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ ఖాళీ ఉన్న స్థానంలో అంటే సంఖ్య ముందు ఖాళీ ఉన్నట్లయితే దాని స్థానంలో 0 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తున్నాం, ఏక నూనెన అప్లై చేస్తున్నాం, అంటే 1 తగ్గించాలి. ఈ 1లోంచి 1 తగ్గిస్తే మనకేమొస్తుంది, 0. తర్వాత అన్నీ కూడా మనం మిత్ర సంఖ్యలు రాస్తున్నాము, అంటే ఎంత కలిపితే 9 వస్తుంది అనేది. 0కి ఎంత కలిపితే 9 వస్తుంది, 9 కలిపితే. 2కి ఎంత కలిపితే 9 వస్తుంది, 7. ఇక్కడ 7కి ఎంత కలిపితే 9 వస్తుంది, 2. ఇక్కడ 3కి ఎంత కలిపితే 9 వస్తుంది, 6. ఇక్కడ 4కి మనం 9గా చూడాల్సింది, పరమిత్ర సంఖ్య చూడాలి డైరెక్ట్గా. ఎందుకు అంటే చివర ఎప్పుడైతే 0లు వస్తాయో దాని ముందున్నటువంటి నాన్ జీరో సంఖ్య, అంటే శూన్యము కాని సంఖ్య, 0 కాని సంఖ్యల వరకే చివరిదిగా మనం పరిగణించాలి. చివరి 0లు వస్తే దాన్ని చివరి సంఖ్యగా పరిగణించాల్సిన అవసరము లేదు. కాబట్టి దీనికి పరమమిత్ర సంఖ్య, అంటే 4కి ఎంత కలిపితే 10 వస్తుంది, 6. చివరి 2 0ల్ని ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఇలా మన తీసివేతని పూర్తి చేయాలి. సో ఇక్కడ కూడా చూడండి, చివరిలో ఇలా 0లు వచ్చాయి. శూన్యము కాని సంఖ్య ఏదైతే చివరిలో ఉంటుందో దాన్ని మనం అంత్య సంఖ్యగా పరిగణించాలి. అర్థమవుతుంది కదండి. లాస్ట్ అనేది దీన్ని పరిగణించాలి, వీటిని కాదు. కాబట్టి ఈ సంఖ్యకి ముందు ఈ స్థానంలో మనం 0లను రాసుకుంటాము. ఇక్కడ ఏక నూనెనా, 1లోంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది, మనకి 0 వస్తుంది. ఇక్కడ నిఖిలం నవతః, నిఖిలం నవతః అనేది యూజ్ చేయాలి, అంటే ఆల్ టు 9, అంటే 0కి ఎంత కలిపితే 9 వస్తుంది, దాని మిత్ర సంఖ్య 9. మళ్ళీ దీనికి కూడా మిత్ర సంఖ్య రాయాలి, అంటే 0కి ఎంత కలిపితే 9 వస్తుంది, 9. దీనికి మిత్ర సంఖ్య 5కి ఎంత కలిపితే 9 వస్తుంది, 4. కానీ దీన్ని మనం చివరి సంఖ్యగా పరిగణించాలి, వీటిని మనం చూడాల్సిన అవసరము లేదు. సో దీని యొక్క పరమ మిత్ర సంఖ్య, అంటే ఎంత కలిపితే 10 వస్తుంది, 9. ఈ చివరి 0ల్ని ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. ఈ విధంగా మనం తీసివేతని పూర్తి చేస్తాము. సో ఇటువంటి సందర్భంలో కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది గమనించగలరు.